హే ఫ్రెండ్స్ ఆల్రెడీన్నారు వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది ఆల్రెడీ మీరు తమిళ చూస్తూ ఉంటారు. నేనైతే ఫస్ట్ టైం మన ఇల్లు వ్లాగ్ చూస్తున్నాను అనమాట. మామూలుగా ఉండదు, ఇచ్చి పడేద్దాం. మనం అయితే మాత్రం లేకుండా వీళ్ళలోకి వెళ్ళిపోదాం. ఓకే మామూలుగా ఉండదు. ఇప్పుడైతే నా ఫస్ట్ నేను నా రూమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇది డోరు, అది కుర్చీ, అదే మనకు తెలిసిందే. ఓకే ఇదిగోండి, ఇక్కడైతే మన తోముతారు. ఇది అనమాట మన బెడ్. అట్లే ఉంటుంది గైస్ బాయ్స్ బెడ్ అంటే. ఇదిగోండి పైన సీలింగ్ ఏం లేదు, డబ్బా. ఇంకా అక్కడ ఒక పైన సామాన్లు పెట్టుకోవడానికి అయితే, అంటే సామాన్లు కాదు గైస్, మీకు తెలిసింటుందా మేము. ఇదిగోండి నా వద్దులేండి, మరి దారుణంగా ఉంటుంది, చూపిస్తే మరి బాగోదు. ఇదిగోండి మనకైతే ఒక కూలర్ ఉందన్నమాట. ఇదిగో ఇంకా మనకైతే ఒకటి రెండు బ్యాట్లు ఉన్నాయి. మా ఫ్రెండ్ కానీ వీడియో చూస్తే పక్కదేమంటారు బ్యాట్లు, ఎందుకంటే వాడికి అస్సలు చెప్పలా. అదిగోండి అక్కడైతే బ్యాట్లు ఉన్నాయి. ఇక్కడ మేమైతే మొత్తం గుడ్లు ఇక్కడ దీంట్లో అయితే వేసుకుంటాం అనమాట. మొత్తం వాషింగ్ క్లోత్స్. ఇంకా ఎక్కడైతే ఇవైతే సారీ గైస్ ఆ సౌండ్కి సారీ. మనకైతే మన పిక్కీ బ్యాంకులు 2 ఉన్నాయన్నమాట. దీని వెనకాల ఒకటి ఉంది. సీక్రెట్ గైస్, ఎట్టుంది సీక్రెట్? బాగుంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడైతే ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దాకా ఇంత నీట్గా లేదు ఎప్పుడు. నా షెల్ఫ్ అయితే అంత నీట్గా అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మన హాల్ అయితే చూపిద్దాం వాయిస్. ఇదిగోండి ఇదే అనమాట. ఇక్కడైతే మా హాల్ ఉంది. మొత్తం అయితే మీకు క్లియర్గా చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఇదే ఎక్కడైతే నా జిమ్ చేస్తా గైస్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చేస్తా. అప్పుడెప్పుడో ఒక్కొక్కసారి చేస్తా గైస్, మళ్ళీ ఒకసారి మర్చిపోతా చేయడం. కొంచెం నొప్పులు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య అయితే నేను చేయట్లా. ఇదిగోండి ఇక్కడ మా బెడ్ అయితే ఉంది. మా బెడ్ ఇంకా ఇక్కడ కుర్చీ కూడా ఉంది. ఇంకా బెడ్ ఇవన్నీ ఇక్కడ కూడా ఒక కుర్చీ గైస్. నీట్గా ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అన్నీ చేయండి గైస్. ఇదిగోండి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట. మాకైతే అక్కడ కూడా ఒక డోర్ ఉంది కదా గైస్, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ అయితే బట్టలు ఆరేయచ్చు బయట అయితే. ఇదిగోండి మొన్న అయితే సీరియస్ చదివేస్తున్నాడు. ఇదిగోండి మాకైతే సోఫా ఉంది, ప్లస్ ఇక్కడ ఇది తాగడానికి ఇది కూడా ఉందన్నమాట. ఇక్కడ పైన ఇదిగోండి అక్కడ మొత్తం ఫుల్ మేము ఎట్లేదు గైస్, మేము రానప్పుడే ఇదైతే ఉందన్నమాట. ఇక్కడైతే కొన్ని బొమ్మలు అయితే మేము తెచ్చిపెట్టాము. కొన్ని గైస్, చాలా అంటే చాలా కొన్ని అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా ఇక్కడ మొత్తం కూర్చొని ఇక్కడ టీవీ చూస్తాం అనమాట. ఇదిగోండి ఇక్కడైతే టీవీ ఉంది అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అందరి ఇల్లు మ్యాక్సిమం ఇట్లా ఉంటుంది గైస్, అంటే మ్యాక్సిమం. ఇదిగోండి ఇదే మా ఓన్ హౌస్ కదా గైస్, రెంటెడ్ హౌస్ అనమాట. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం దేవుడు ఉంది కదా, ఇక్కడైతే మేము మొత్తం ఫ్రూట్స్ ఏమైనా ఉంటే పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడైతే గ్యాస్ అయిపోయిందని మమ్మీ అయితే బుక్ చేసిందనమాట. ఓకే ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఉంది. మేము ఎక్కడే కూర్చొని తింటాం గైస్. ప్లస్ మీకు ఒకటి చూపించాలి, దేవుడు రూమ్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. దేవుడు కదా అంటారు, సారీ ఇదిగోండి ఇక్కడ పైన సీలింగ్ ఏం లేదు. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మామూలుగానే ఇక్కడ ఒకటి ఉంటుంది, బయట వాళ్ళకి కనిపించదు, అట్లా ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే మీకు చూపిస్తాయి. ఇదిగోండి ఇలా ఉంటుంది అనమాట. మొత్తం దేవుళ్ళందరూ పెట్టేసి మామూలు ఉండదు. దీనికి ఒక కనెక్షన్ ఇచ్చాను గైస్ మనకైతే బల్బ్కి. ఇంకా దానికి మీకు వైర్ కనపడుతుంది అనుకుంటున్నా. దానికైతే కనెక్షన్ ఇచ్చి అది కూడా మోగిద్ది అనమాట. ఓకే ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు, అదే గణేశుడు. ఇంకా ఇక్కడ పైన కూడా ఉన్నాయి గైస్ మనకైతే. ఇదిగోండి ఇక్కడ ఇది కూడా ఉంది, ఉయ్యాలి. ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు గైస్, మేమైతే తెచ్చుకోవాలా. కానీ అదిగోండి అక్కడ పైన నేను ఈరోజు చూపిస్తాను కెమెరాలో. ఇక్కడ గణేశుడిది ఉంది, ఓం అని గణేశుడిది. ఇంకా ఇక్కడ మొత్తం గైస్. ఇంకా ఇక్కడ కూడా స్టోరేజ్ ఉంది గైస్, మీకు చూపిస్తా. ఇక్కడ డోర్ కానీ మూసేస్తే ఇక్కడ మనకైతే ఒక స్టోరేజ్ ఉందన్నమాట. ఇదైతే చెప్పులు పెట్టుకోవడానికి వాడేవాళ్ళంట, మరి ఇక్కడ ఎవరు చెప్పులు పెట్టుకుంటారో తెలియదు. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం ఇవైతే ఉన్నాయన్నమాట. ఇదే ఫస్ట్ వ్లాగ్ అని చెప్పాను, నేను చాలా తీసి వేరే విషయం అనుకోండి. ఇంకా ఇదిగోండి కొత్త వచ్చిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన మోయించండి గైస్. మన కిచెన్ రూమ్ చూపిస్తుంది. ఇదిగోండి మన ఫ్రిడ్జ్. ఇక్కడైతే ఇది మేము అక్కడికి వెళ్ళాం గైస్, దీని పేరు గుర్తురావట్లేదు. ఇది కూడా హంపి గైస్. ఇదైతే హంపి తీసుకెళ్ళాం. ఇది కూడా హంపీనే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు. ఇది హంపి కాకపోయినా ఎక్కడ ఉంటుంది. ఇది కూడా హంపీనే గైస్, ఇది హంపీనే బాగా తెలుసుంటుంది మీకైతే. 10 రూపీస్ నోట్ మీద, 50 రూపీస్ నోట్ మీద అయితే ఈ సింబల్ ఉంటుంది, మీకు
బాగా చూడండి గైస్, అప్పుడైతే కనపడుతుంది. ఈ సింబల్ పక్కా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, పక్కా ఉంటుంది. ఫ్రిడ్జ్ టూర్ చేయాలి గైస్, కామన్ నేను చేద్దాం, మామూలుగా ఉండదు. అక్కడ కూడా పైన అయితే మేము వస్తువులు అవన్నీ పెట్టుకుంటాం గైస్. ప్లస్ ఇప్పుడే మాకైతే ఫుల్ ఫుడ్ ఆకలి వస్తుంది కాబట్టి మమ్మీ ఇప్పుడే ఇండక్షన్ ఆర్డర్ పెట్టింది గైస్. కాలిపోతుంది అమ్మ, నేను ఇంకా కాలట్లేదు అనుకుంటున్నా గైస్. ఏదో చేసింది గైస్, నాకైతే తెలియదు, నాకు అసలు ఇష్టం లేదు అది వేరే అనుకోండి. ఇప్పుడైతే మన కిచెన్ రూమ్ ఇస్తాం. ఇక్కడైతే మేము ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట, మొత్తం ఏమైనా ఉప్పు కప్పు ఏదో ఒకటి. ఇక్కడైతే ఇంకా కూరగాయలు కదండి, మనమైతే ఎక్కడ పెట్టుకుంటాం కూరగాయలు. ఇంక ఇక్కడ మొత్తం అది ఇది మొత్తం పెట్టుకుంటాం. ప్లస్ ఇదిగోండి ఇక్కడ కూడా ఉంటాయి అనమాట ఏమన్నా అరవదమ్మా కూరగాయలు పెట్టుకుంటారు. సరే చెప్తున్నావు వాళ్ళకి అన్ని అబద్ధాలు చెప్పక నిజాలు చెప్పాలా ఏంది? మరి నిజాలు కాక ఏం చెప్తావు? అబద్ధాలు. సరే అబద్ధాలు చెప్పినా సరే ఓకే, ప్రాపర్ గా చెప్పు. దాంట్లో కూరగాయలు ఎవడన్నా పెట్టుకుంటాడు, పనికి మాలోడా అన్నారా అంటే అన్నారు వీడియో అంటే అన్నారు. ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉంటాయి, లేకపోతే ఓపెన్ చేసి చూపించండి. నాకు తెలీదు, ఇక్కడ ఏమున్నాయో చూద్దాము అని చెప్పేసి చూపించు, నేను వీడియోలో పెడతా. వాట్ ఎవర్. ఓకే, ఇంకా పైన ఏం సీలింగ్ అట్లా ఏం లేదు. ఇక్కడ పైన కూడా మేము పెట్టుకుంటే ఏమైనా సామాన్లు ఉంటే పెట్టుకోవచ్చు అనమాట. ఎనప సామాన్లు అట్లా ఏమన్నా వేస్టేజ్ అట్లా ఏమైనా ఉంటే పెట్టుకుంటాం అనమాట. ప్లస్ ఇక్కడ వెనకాల బ్యాగ్ పెట్టుకుంటాం. మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయా, స్పెషల్ అంటే స్పెషల్ మమ్మీ డాడీ రూమ్ చూపించడం అయితే మర్చిపోయాను. నేను ఇస్తాను అనమాట మమ్మీ డాడీ ఇవ్వండి. ఇప్పుడే తినడానికి రెడీ అయ్యారు, నేను కూడా వెళ్ళాలి. ఇవన్నీ మమ్మీ మా డాడీ రూమ్. ఇక్కడైతే మొత్తం మమ్మీ బట్టలు ఉంటాయి అన్నమాట, సపరేట్. ఇంకా ఇక్కడ డోరు అవన్నీ చూపిస్తే మరీ బాగోదు అనమాట. అందంగా ఉన్నానా గైస్? కామెంట్ చేయండి, చెప్పండి మీరే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడైతే బీరా ఉంటుంది. ఇంకా ఇక్కడ మేము ఇంకా ఏమన్నా మమ్మీ పౌడర్లు అదే మమ్మీ పూసుకుంటుంది కదా, ఫేర్ అండ్ లవ్లీ ఏదో నెయిల్ పాలిష్లు అవన్నీ ఉంటాయి. విషయం ఇదిగోండి మా అన్న డబ్బీ గైస్, మామూలుగా ఉండదు. నా ఆల్రెడీ ఒక వీడియో తీసా, కాకపోతే ఇల్లంతా చెత్తగా ఉందని మళ్ళీ దాన్ని పెట్టలేదన్నమాట. అట్లా ఉంటుంది మనతోనే. వీళ్ళకి కూడా ఒక సపరేట్ కూలర్ గైస్, మాకు కూలర్ వీళ్ళకో కూలర్. ఇంత స్టార్టింగ్లో చూపించారు గైస్, అట్లా ఉంటుంది మనతోని. మామూలు లైక్ చేయండి గైస్, లైక్ చేయండి, మామూలుగా ఉండదు. షేర్ చేయండి, అన్నీ చేయండి. ఇవన్నీ ఇదైతే మమ్మీ డాడీ పెట్టాడు అనమాట. చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది, లిటరల్లీ సూపర్ మెత్తగా ఉంటుంది. ప్లస్ అది అవసరం ఇప్పుడు చెయ్యమంటే చేసేద్దాం. ఒక కామెంట్ చేయండి గైస్, బాత్రూంలోకి కూడా చేయమని చేసేద్దాం. మామూలుగా ఉండదు, ఇచ్చి పెడదాం గైస్. ఇంకా మనం ఏదో మర్చిపోతున్నాం అనుకుంటాం. మనమైతే ఇంటి నుంచి వచ్చే దారి మర్చిపోతున్నాం గైస్. ఇదిగోండి ఇక్కడైతే మనమైతే ఇదిగోండి ఇదన్నమాట మా బయట. ఇదిగోండి మన తారు గైస్ మందే, నిజం గైస్, జోక్ కాదు, లిటరల్లీ మందే అనమాట. ఇదిగోండి ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చొని టీ తాగుతూ ఉంటారనమాట మమ్మీ డాడీ అయితే. అట్లా ఉంటుంది ఇక్కడ మొత్తం. ఇంకా ఇక్కడ కూడా ఏమన్నా ఇనుప సామాన్లు లోపల పెట్టుకుంటాం గైస్, పెద్దవి పట్టకపోతే అవన్నీ. చాలా చెత్త ఉంది గైస్ మా ఇంట్లో లిటరల్ చెప్పాలంటే. అది కూడా కార్బోర్డ్ అవసరం ఇద్దని ఉంచుకున్నాం అనమాట. ఇదిగోండి తారు మంది మామూలు. ఇంకా ఇదిగోండి మీకు ఇంకోటి చూపించాలి గైస్, అదైతే ఆన్ చేస్తున్నాం. ఇదిగోండి పైన లైట్స్ ఉన్నాయి కదా, ఎస్ మీకు కనిపిస్తుందో లేదో కరెక్ట్గా, కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇక్కడైతే మొత్తం 365 degrees ఉందన్నమాట. సాయంత్రం పూట ఆన్ చేసుకుంటాము. ఇక్కడ మాకు ఒక కూడా ఉండాలి గైస్, అందుకే అదిగోండి మీకు కింద చూపిస్తాను. అక్కడ ఒక ప్లేట్ ఉంది కదా, ప్లేట్ మీకు కనిపిస్తుందో లేదు నాకు డౌటే. అక్కడ అయితే ఒక ప్లేట్ పెట్టామన్నమాట, దానికే ఏదో కొంచెం తినేసి ఇంకా కొంచెం వదిలేసి మళ్ళీ అది వచ్చి తింటుంది గైస్, మామూలుగా ఉండదు. మీకైతే ఇంకోటి చూపించాలి గైస్. అప్పుడైతే దేవుడి గుళ్ళో ఒకటి చూపించా కదా, ఇట్లా ఆన్ అయితేనే ఇక్కడ కూడా మనకైతే ఉందన్నమాట. అదిగోండి అక్కడైతే పైన ఇదొక్కటే రాదు గైస్, వేరే కూడా వస్తుంది. మేమైతే రెంటెడ్ అన్నమాట 20,000కే, మామూలుగా ఉండదు. ఈ వీడియోకి అయితే అంతే, నెక్స్ట్ వీడియో వద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.